మల్ల మల్ల రావో అమ్మల్లారా బలబల అవురా మీరైనా చూసారా మాయమ్మను అవురా కొమ్మ మీద ఒకలమ్మ కొమ్మ మీద ఒకలమ్మ నీవైనా చూసావా మాయమ్మను మాధురు సార్ నాకు మా రొమ్ము జగదీశ్వర మాహి పరమేశ్వర మమ్ము కరుణించర ఆహా జగదీశ్వర మాహి పరమేశ్వర నిన్ను తెరనంటిని మమ్ము దయ చూపరా ఆహా జగదీశ్వర మాహి పరమేశ్వర ఆహా ఈశ్వర జగదీశ్వర స్వామి కాపాడరా మమ్ము కరుణించరా అవర దయ చూపరా మమ్ము దీవించరా హర హర మహాదేవ శంభో శంకర మనోహర నందనందన అవరై నిన్ను చెరువు కట్ట మీద నేనే పోతుంటే పూల చెండు తోటలో మనము ఆడుకుందామా బాబు తలారి నీరేగ పల్లెకాయ చూసి ఊరిల్ని మనసు అవముతున్న కొమ్మ కట్ట మీద కొమ్మ కట్ట మీద పోయేదానా నీ కల్వ పుల్ల రైతు చూసి ఊరింది మనసు రాధా ముత్తుల కొమ్మ ఎవరమ్మా నేను ఎవరిని అడుగుతున్నావా తెలుపు తలకించి వినుము తలారి వెళ్ళిపోమ్మా సుందరాంగి దొరసాను ఈ సమయం ముందు దొరసానే నాకు వచ్చానమ్మా దొరసాని నాకు వచ్చానమ్మా తలారి అటువంటి ఓలుగుండ పట్ల మేలేటువంటి పెదరాఘవ రెడ్డి భార్య నా పేరు దొరసాన నాగమ్మ అంటారు. అయ్యో దొరసానమ్మ నువ్వేనమ్మా. పొడి పొడి బుక్కల చెంపల దానా చెంపక చారెడు చుక్కల దానా మర్చిపోయావా నీవు మారిపోయావా
చెంపక చారెడు చుక్కల పెట్టి మంచు కుమారుడు మల్లెలు తిట్టి చొరుగున్నావు జోరు చారుగున్నావు మా దుర్సారి నాకు తలారి కాళేశ్వరుడు వెలవడంపినాడు మరి తల్లి మా రెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు నా మనోహరుడు నా జీవితేశ్వరుడు నా సుందరాంగడు నా నవమన్మధుడు ఎక్కడా ఆడికి పోతే ఎక్కుతాడు ఆయన దగ్గరికి పోతే ఎక్కడా అంటే ఏంటి ఎక్కడో ఆయన తలారి ఏమ్మా ఏమయ్యా మంత్రి వర్యా ఒక మాట చెప్పావయ్యా నానాదోడెక్కాడున్నాడు ఓ తలారి వాడా నానాదోడెక్కాడున్నాడు అవురా వేదాలు చదివినవాడు శాస్త్రములో రాసినవాడు నానాదోడెక్కాడున్నాడు ఓ తలారి వాడా నానాదోడెక్కాడున్నాడు అవునరా తలారి ఎక్కడా మా రెడ్డి తలారి మరి మా రెడ్డి వారికి నా ప్రాణేశ్వరునికి నా జీవితేశ్వరునికి దండ ప్రమాణం చేద్దామా ఆహా ప్రాణనాథా, నీకు చాలా వందనాలే ఏయ్! అవునండి అవునా భార్య ప్రాణేశ్వర మరి ఎన్ని దినములైనదే భామ నిన్ను చూసి ఈ రోజు నిన్ను చూడగానే మరి నన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనంద పరవశమైతున్నదే భామ అదేమిటో తెలపండి ప్రాణేశ్వర భార్య ప్రాణేశ్వర నన్ను భవదీయ దాసుని మనంబున నీయ పుగించబూని తాకిన అవునండి అది నాకు మన్ననయే చెల్వయకు నీ పద పల్లవం మద్దన పులగాగ్ర కంటక విధానంబు తాకిన నొచ్చు నల్చునే ననియద పల్కమానవు కదా ఇకనైనా అవునండి హరాల కుంతల హరాల కుంతల అవునండి నాదా ప్రాణేశ్వర భామ ఓహో ఏమిటండి ఓ చవరాల నా సుమబాల అవునండి మదిలో మ్రోగిన అవును ప్రాణేశ్వర మదిలో మ్రోగిన మంజులవి ఓహో ఓ నెల రాజా వెన్నెల రాజనా ఎదలో దాగిన నీ సరి నీవే రావే ఈ జగమేలనే నీ మది చాలునే నీ సరి నీవే నా చెల్లి రావే ఈ జగమేలనే నీ మది చాలునే విరిసిన ఈ వనమే స్వాగతమీయగా విరిసిన ఈ వనమే స్వాగతమీయగా జీవన జ్యోతినై నీ దరి చేరనా జీవన జ్యోతినై ఓహో అవునండి ఓ జవరాల
నా సుమబాల ఎదలో దాగిన నా ఎదలో దాగిన తారకలన్నీ దీవెనలీయగా మనసే హాయిగా ఎల్లలుగెనే. అవును దేవి. మనసే హాయిగా ఎల్లలుగెనే. హారతులియగా శుభమని పూలతోనే హారతులియగా కోయిల పాడనే మంగళ దీపిక. కోయిల పాడనే మంగళ దీపిక. ఓ నెల రాత వెన్నెల రాతన మదిలో మ్రోగిన మంజుల వీణ నా మదిలో మ్రోగిన మంజుల వీణ. ప్రాణేశ్వరా మరి ఆట పాటలకి ఏమే గాని మరి తాతను తెలపండి నాదా నిన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటి తెలుపనా దేవి? తెలపండి ప్రాణేశ్వరా ఆహా భామ వినవే బంగారు కోమాలి భామ సారి నీవు ఏమి ప్రాణేశ్వరా కుల్ల సంపాద మరుగు కలిగినారు. భామ 6 మంది కొడుకుల్లాకైనా ఎద్దులున్నాయి. మన చిన్న కొడుకు ఎంగల్లరెడ్డికి ఎద్దులు లేవాలి. పరమట దేశము ఎద్దల వేరము అవును కదా భార్య ప్రాణేశ్వరా 7 మంది కన్ను కుమారులు కలిగి ఉండగా అవునండి మన చిన్న కుమారుడైనటువంటి ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఆహా ఒకరిపైన ఒకరు వంతులు వేసుకొని మన సేద్యమంతా కూడా బందిరిపోతున్నది దేవి. అవునండి మేము ఇప్పుడే పరమట దేశం ఎద్దల వేరే వెళుతున్నాం. అవును మాకు కావాల్సిన సత్యవత్యములు కట్టి పంపదేవి. నాదా ప్రాణేశ్వరా కుండ పగిలిపోయింది నాదా అదే ఎండిపోయింది. మరి పరమటి దశ మెద్దలు బేరం పోతున్నారు కదా ఆహా మరి నా మనంబున ఒక్క కోరుకున్నది ప్రాణేశ్వరా ఏమిటే అది? ఏయ్! ఏయ్! భార్య భర్తల మమకారం రాది. నీకేం రాగమా?